మా ఫస్ట్ వీడియో. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే విజన్ బోర్డ్, డేట్ నైట్ అండ్ మా గురించి కబుర్లు. సో విజన్ బోర్డ్ ఏంటంటే 2026లో 2026లో మాకు ఏమేమి అవ్వాలని కోరుకుంటున్నామో, మేము ఏమేమి చేయాలని కోరుకుంటున్నామో అవన్నిటినీ ఒక బోర్డులో పెట్టుకొని వాటి పిక్చర్స్ అన్నీ పెట్టి ఇఫ్ వీ కీప్ లుకింగ్ యాట్ ఇట్ అండ్ స్టార్ట్ మేనిఫెస్టింగ్ అవన్నీ నిజమవుతాయని నమ్ముతారు. సో మేమిద్దరం కూడా చాలా నమ్ముతాం అవి. సో ఆ విజన్ బోర్డ్ చేసుకుంటూ ఇవాళ వీకెండ్ కూడా సో మా డేట్ నైట్ సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్. ఎస్, విజన్ బోర్డ్కి ఏమేమి కావాలో వాటన్నిటికీ చిన్న చిన్న పిక్చర్స్లా చేసి వర్డ్ ఫైల్ని లైబ్రరీకి ఆల్రెడీ పంపించుకున్నాం. వెళ్ళి ప్రింట్అవుట్స్ తీసుకొని రావడమే. ఆ ప్రింట్అవుట్స్ తీసుకున్నాం. ఇప్పుడు మేము ఆల్రెడీ ఫుడ్ పికప్ చేసుకోవడానికి వచ్చాం. మేము ఇవాళ పిజ్జా నైట్. సో ఫుడ్ పికప్ చేసేసుకొని ప్రింట్అవుట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి విల్ స్టార్ట్ అవర్ విజన్ బోర్డ్. అండ్ మేము ఎలా కలిసాము, ఎప్పుడు కలిసాము, అసలు మా స్టోరీ ఏంటి అవన్నీ చెప్పుకుంటూ ఈ వీడియో ఫినిష్ చేద్దాం. See you soon. Bye. అపార్ట్మెంట్స్కి వచ్చేసాం. ఫుడ్ కూడా పికప్ చేసేసుకున్నాం. ఎక్స్ట్రా సీజనింగ్స్ కోసం హర్ష మళ్ళీ లోపలికి వెళ్ళాడు. See you. Hey guys, welcome back. మేము ఇందాక చూపించినట్టు పిజ్జా తీసుకొని వచ్చేసాం. డిన్నర్ అయిపోయింది. ప్రింట్అవుట్స్ కూడా తెచ్చేసుకున్నాం. ఇప్పుడు కూర్చున్నాం విజన్ బోర్డ్ తీసుకొని. ఇది మా పాత విజన్ బోర్డ్. దిస్ వాస్ మైన్ ఓన్లీ. As you can see. సో ఇవన్నీ నేను హర్ష కలవక ముందు అన్నట్టు 2024-2025 టైంలో చేసిన విజన్ బోర్డ్ ఇది. వీటిలో ఏమేమి నిజం అయ్యాయి, ఏమేమి నిజం అవ్వలేదు, వాట్ ఆల్ కేమ్ ట్రూ, ఐ మేనిఫెస్టెడ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. వీటిలో ఏమేమి నిజం అయ్యాయి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఈ పిన్స్ అన్ని తీసేసుకున్నాం. మా గురించి కూడా మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, దానిలో చాలా పెద్దగా కనిపిస్తున్న ఈ పేపర్ ఏదైతే ఉందో IEEE paper publications. This is how our whole lives are actually depended on how it revolves అన్నట్టు. సో మేమిద్దరం PhD స్టూడెంట్స్. సో మా పేపర్ IEEE లో పబ్లిష్ అవ్వడం అన్నది డెఫినెట్లీ ఎవ్రీ PhD స్టూడెంట్స్ డ్రీమ్ కదా. సో నాది కూడా ఒక పేపర్ IEEE పబ్లిష్ అవ్వాలని అనుకున్నా అండ్ పబ్లిష్ అయిపోయింది. So that's done. That's our first paper. And yes, it's published and we're happy. Yes. ఇంకొకటి మేజర్ది పెళ్లి. పిప్ 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 డుమ్ డుమ్ డుమ్. పెళ్లి అయిపోయింది కదా, అయిపోయింది. సో we got married in 2025. సో అది కూడా సెట్, నిజం అయిపోయింది. ఇంకేమేమి నిజమైనది దీనిలో, మంచిగా స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అయ్యింది. ఒక కాన్ఫరెన్స్ లో స్పీచ్ ఇద్దాం అనుకున్నా, అది కూడా అయ్యింది. పైథాన్ చాలా బాగా నేర్చుకుందాం అనుకున్నా, ఓ మాదిరిగా అయ్యింది. ఇంకా నా రీసెర్చ్ పేపర్ IEEE జర్నల్ లో పబ్లిష్ అయిందని రాసుకున్నా, బట్ దెన్ కాన్ఫరెన్స్ లో పబ్లిష్ అయిపోయింది. ఐ పాస్డ్ మై డ్రైవింగ్ టెస్ట్. ఏదో ఒకటి చేసి డ్రైవింగ్ టెస్ట్ అయితే పాస్ అయిపోయా, కానీ ప్రాపర్ గా డ్రైవ్ చేసే ధైర్యం అయితే రాలే. న్యూయార్క్ వెళ్దాం అనుకున్నా, కొలరాడో కూడా వెళ్దాం అనుకున్నా, ఈ రెండు అవ్వలేదు. టెక్నికల్ గా న్యూయార్క్ వెళ్ళావు కానీ తిరగలేదు, ఇంకా తిరగలేదు. సో న్యూయార్క్ చూడాలి. నేను న్యూయార్క్ లో జస్ట్ ఒక లే ఓవర్ ఉండే, సో అది కౌంట్ అవ్వదు కాబట్టి న్యూయార్క్ చూడాలి. ఇంకోటి యాక్చువల్ గా కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి పెట్టుకున్నా. ఇక్కడ చూస్తే హ్యుండై కార్ ఉంది, కానీ అది విజన్ బోర్డ్ విజనరీ కొంచెం మారిపోయి హ్యుండై కార్ నేర్చుకునే బదులు మేమిద్దరం కార్ తీసుకున్నాం. సో బట్ ఐ హ్యావ్ ద పిక్చర్ సేమ్, మా కార్ కొన్నప్పుడు సేమ్ అట్లానే హ్యుండై కార్ మీద ఇలా చేయబెట్టి పిక్చర్ ఉండే. సో టెక్నికల్ అది కూడా నిజమైనట్టే. ఇంకా బెటర్ ఫ్యాషన్ సెన్స్, ఓ మాదిరిగా. అంతే అంటావా? నాకు I got upgraded. I don't know. ఇది గుడ్ ఫుడ్. అది గుడ్ ఫుడ్ వాజ్ అ గుడ్ ఇంప్రూవ్మెంట్ దట్ ఐ మేడ్. యోగా చేద్దాం అనుకున్నా, 2 days చేశాను అనుకుంటా, అంతకు మించి చేయాలి. జిమ్కి వెళ్దాం అనుకున్నా, అది కూడా గట్టిగా కొడితే 3 days అనుకుంటా. అండ్ మిగతావన్నీ మోటివేషనల్ కోట్స్ తర్వాత దిస్ ఇస్ అ ఫనీ స్టోరీ.
నేను 5 AM అని పెట్టుకున్నా, ఎవ్రీడే 5 AM కల్లా లేచి చాలా పనులు చేసుకుందాం అనుకున్నా. కానీ నా విజన్ బోర్డ్ కి రాంగ్ గా అర్థమయ్యి నేను ఎవ్రీడే 5 AM కి పడుకోవడం స్టార్ట్ చేశా. గుడ్ బట్ విల్ ట్రై అవర్ బెస్ట్. ఈసారైనా కొంచెం తొందరగా లేవడానికి. ఎక్కువ బుక్స్ చదువుకుందాం అనుకున్నా. ఐ డిడ్ దాట్. అవ్వనివి అంటే ఇవి. ఐ థాట్ ఐ స్టార్ట్ బ్లాగింగ్. ఇన్స్టాగ్రామ్ లో 2K ఫాలోవర్స్ అండ్ యూట్యూబ్ లో 100 సబ్స్క్రైబర్స్ అని అనుకున్నా. కానీ లాస్ట్ ఇయర్ అప్పుడు అవ్వలేదు. కానీ ఆల్రెడీ ఈ వ్లాగ్ చూస్తున్నారంటే నా వ్లాగ్ స్టార్ట్ అయిపోయినట్టే కదా. మా వ్లాగ్ స్టార్ట్ అయిపోయినట్టే. సో ఇందు హర్ష వ్లాగ్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారని అనుకుంటున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఇందు అండ్ హర్ష అని ఇన్స్టా పేజ్ కూడా ఉంది. సో ఈ 2Kది నా లాస్ట్ ఇయర్ డ్రీమ్ ఈ ఇయర్ వచ్చేటట్టుగా మీరే చూడాలి. వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. సో టెక్నికల్ ఇవన్నీ అయినట్టేనా నావి? టెక్నికల్ కొంచెం లేట్ గా అయ్యాయి బట్ అయినట్టే కదా. సో అది పాత విజన్ బోర్డ్. ఇది క్లీన్ స్లేట్, జస్ట్ లైక్ 2026 which is a new slate for all the new beginnings. ఇది కూడా all clean state. Until now it was only my vision board, but then coincidentally వాటిలో ఉన్నవి చాలా మటుకు హర్షకు కూడా మ్యాచ్ అయినాయి కాబట్టి we both went with that vision board for a while. నాకేం విజన్ బోర్డ్ లేకుండే బిఫోర్ I met Indu, but this year new vision board, new life. Yes, as a married couple we are making our first vision board. Yay! So ఇక్కడ నుంచి మొత్తం కటింగ్ వర్కే ఉంటుంది. సో ఇక్కడ మేము ఏం జరిగిందంటే మేము లైబ్రరీకి ప్రింట్అవుట్కి వెళ్ళి ప్రింట్స్ ఇస్తే మేము వర్డ్ డాక్యుమెంట్ ఇచ్చాం. ఆ వర్డ్ డాక్యుమెంట్లో ఇది ఏం చేసిందంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ చేసింది. విజన్ బోర్డ్ కోసం ఇట్లా కట్ చేయాలి, ఇక్కడ ఇమేజ్ వెనకాల వైట్, కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ చేయడం వల్ల మేము ఎన్నో కాపీస్ తీసుకొచ్చుకున్నాం. ఒకటి పోతే ఇంకోటి ఉంటదని మల్టిపుల్ కాపీస్ తెచ్చుకున్నాము. సో మేము ముందు కట్ చేసిన వెనకాల వాటికి ఉండొచ్చు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎట్లా కట్ చేస్తాం ఏం చేస్తాం మాకు తెలీదు. సో లెట్స్ బిగిన్ కటింగ్. ఇన్ ద బిగినింగ్. సో మీకు ఆల్రెడీ తెలిసినట్టుగా నా పేరు ఇందు, పూర్తి పేరు ఇందిరాదేవి. నా పేరు హర్ష, సాయి శ్రీ హర్ష. సో మేమిద్దరం UNT లో PhD స్టూడెంట్స్. ఇందాక చెప్పినట్టు నేను PhD లో 2023కి జాయిన్ అయ్యా. నేను 2024 ఆగస్ట్ లో జాయిన్ అయ్యా. ఎస్. సో మీరు అనుకున్నట్టుగా షీ ఇస్ మై సీనియర్. ఎస్, సీనియర్. సో మేమిద్దరం మాస్టర్స్ కి వచ్చాం. దాని తర్వాత హర్ష మాస్టర్స్ డిగ్రీ తీసుకొని జాబ్ కి వెళ్ళి 6 months జాబ్ ట్రై చేశాను. నేను నవంబర్ లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను PhDకి అప్లై చేయడానికి. చూస్తూ ఉంటే PhD అప్లికేషన్స్ నెక్స్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ స్ప్రింగ్ లో స్టార్ట్ అవుతాయి, ఫాల్ కి అని చెప్పారు 2024లో. సో ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ ద నెక్స్ట్ సెమిస్టర్ ఫాల్. 6 months గ్యాప్ దొరికింది నాకు దాంట్లో. సో ఫాల్ సెమిస్టర్ రాగానే ఐ జాయిన్. Yes. So basically as soon as your admission started వచ్చేసావు ఇంకా, అంతే కదా? యా. సో అట్లా PhD గురించి ఆల్రెడీ సేమ్ చెప్పాం కాబట్టి మేమిద్దరం మా ల్యాబ్ లోనే కలుసుకున్నాం. ల్యాబ్ లో కలుసుకున్న తర్వాత ఏం జరిగింది, మేము ఇద్దరం ఎంగేజ్ ఎలా అయ్యాం, అటు నుంచి పెళ్ళి ఎలా అయ్యింది అన్నది అదొక పెద్ద స్టోరీ. సో షార్ట్ గా ల్యాబ్ లో కలిసాం, మాట్లాడుకున్నాం, పేరెంట్స్ తో మాట్లాడాం. అంటే ఆల్రెడీ మ్యాచెస్ చూస్తున్నారు, మా ఏజ్ కి ఆల్రెడీ పెళ్లి చూపులు అవన్నీ చూస్తున్నారు కాబట్టి ఒక డిసిజన్ కి వచ్చి పేరెంట్సే మాట్లాడుకున్నారు. తర్వాత వాళ్ళు మేమిద్దరికి మా ఇద్దరం కరెక్ట్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అనిపించాక వాళ్ళకి చెప్తే వాళ్ళు మాట్లాడుకొని అన్ని ఓకే అనుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది. అండ్
పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయింది. వీఆర్ 1 year past our engagement. అండ్ పెళ్ళి అయ్యి 7 months అయిపోతుంది. 8 ఇంకొక 3 days లో 8 months అయిపోతుంది. ఇంకో 3 days లో 8 months అయిపోతుంది మాకు పెళ్ళి అయిపోయి. ఆల్మోస్ట్ ఒక 1 year దగ్గరకు వచ్చేసాము. వచ్చే మేకి 1 year. సమ్మర్ వెడ్డింగ్ అయ్యింది మాది. సో 2025 కి మేము ఇండియా వెళ్ళాం. అక్కడ పెళ్లి జరిగింది, చాలా బాగా జరిగింది. అన్ని చూసుకొని ఫ్యామిలీస్ అందరినీ కలిసేసి చలో అనుకుంటూ మళ్ళీ బ్యాక్ టు వర్క్. I'm done with one page. How? So నెక్స్ట్ క్వశ్చన్, మేము ఎక్కడ ఉంటాం? డెంటల్ లో ఉంటాం. యుఎస్ లో, టెక్సస్ లో, డెంటల్ లో. డెంటన్ కౌంటీ అంటే యూనివర్సిటీకి దగ్గరగానే ఉంటాం మేము. హైదరాబాద్ లో ఎక్కడ? సారీ, ఇండియాలో ఎక్కడ? ఆల్రెడీ చెప్పేసా హైదరాబాద్. నాది హైదరాబాద్, హర్షది వరంగల్. కానీ స్కూలింగ్, కాలేజ్ అంతా హైదరాబాద్ లో. హైదరాబాద్ లో నువ్వు అన్ని రోజులు ఉన్నా కూడా ఒక్క మ్యూచువల్ కనెక్షన్ లేదు చూడు మనకి, కదా? హైదరాబాద్ లో ఒక్క మ్యూచువల్ కనెక్షన్ లేదు. ఇక్కడ ఇద్దరం 3 years చదువుకున్నా కూడా ఒక్క మ్యూచువల్ కనెక్షన్ లేదు. కనెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఎప్పుడు కలవలేదు. సో దాట్ ఈస్ ద సర్ప్రైజింగ్ థింగ్. మేము 3 years సేమ్ యూనివర్సిటీ, ఇద్దరం PhD జాయిన్ అయ్యాకనే కలిసాము. ఇద్దరం మాస్టర్స్ కి వచ్చినప్పుడు కలవలేదు. పార్ట్ టైం జాబ్స్ లో, వీటిట్లో వాటిట్లో అన్నిట్లో ఫ్రెండ్స్ ఉన్నారు. క్యాంపస్ లో నేను ఒక దగ్గర చేస్తుండే, హర్ష ఒక దగ్గర చేస్తుండే, అందరం TAs గా చేస్తుండే, IAS గా చేస్తుండే, కానీ ఎప్పుడు కలవలేదు. సడన్ గా PhD లో ఫస్ట్ టైం చూసా. అవునా, నువ్వు ఇదే కాలేజా అని అడిగాను నేను హర్షనప్పుడు. నేనేమో కాలేజ్ లోనే ఉంటుండే. నేను మోస్ట్లీ ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకుంటుండే. సో అందుకనే కలవలే మనం. మీరు చూసినప్పుడు మా గురించి ఇంకేమేమి తెలుసుకోవాలో కూడా కామెంట్ చేయరా? అవన్నీ ఆన్సర్ చేస్తూ మళ్ళీ చేస్తాం. ఇప్పుడు కొంతసేపు శ్రద్ధగా కటింగ్ చేసుకుందాం. మీరు ఎప్పుడైనా విజన్ బోర్డ్ చేసుకున్నారా? విజన్ బోర్డ్ ఒకవేళ చేసుకుంటే మీ విజన్ బోర్డ్ లో ఏమేమి ఉంటాయి? చిన్న చిన్న కోరికలు ఉంటాయా, పెద్ద పెద్ద కోరికలు ఉంటాయా? హోల్ ఇయర్ కి విజన్ బోర్డ్ చేస్తారా, లేదా జస్ట్ ఒక లైఫ్ టైం గోల్ గా విజన్ బోర్డ్ చేసుకుంటారా? లైక్ ఎవ్రీ ఇయర్ ఇట్ బి ద సేమ్ అన్నట్టు. నీకు ఎప్పుడైనా విజన్ బోర్డ్ చేసుకోవాలని అనిపించిందా హర్ష? లేదు. మరి నీకు చిన్నప్పటి నుంచి ఉన్న గోల్స్ కానీ అచీవ్ చేసుకోవాలనుకున్నవన్నీ ఎట్లా అనుకుంటుండే? గో విత్ ద ఫ్లోనా? ఇప్పుడు మరి డూ యూ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ మేనిఫెస్టేషన్ అండ్ ఎవ్రీథింగ్? యా. Because of me? Or did you also manifest anything? PhD కావాలి, US visa రావాలి, జాబ్ రావాలి. Manifested a lot of things. Anything came true. అవునా? అయిపోయింది. ఇప్పుడు దిస్ ఇస్ అవర్ 2026 విజన్ బోర్డ్. కొన్ని చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి. చిన్న చిన్నవి అంటే టేకింగ్ అ హైక్, రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ మోర్ గేమ్స్, ఈటింగ్ క్లీన్, జిమ్ కి వెళ్ళాలని, చిన్న హైక్స్ చేయాలని, ట్రిప్స్కి వెళ్ళాలని, అంతే. అండ్ కొన్ని PhD గోల్స్. అండ్ అది కాకుండా నాకు మేజర్ గోల్ ఏంటంటే, నాకు డ్రైవింగ్ వచ్చు కానీ చాలా భయం చేయడానికి. సో ఐ వాంట్ ఓవర్కమ్ దట్ ఫియర్ అండ్ స్టార్ట్ డ్రైవింగ్. సో అలా అయిపోద్ది. ఈ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు అట్లీస్ట్ వాల్మార్ట్ వరకు వెళ్ళి రావాలని నా గోల్, అంతే. మోస్ట్ ఇంపార్టెంట్ గా చెప్పడం మర్చిపోయా, దీనికోసం
ఈ విజన్ బోర్డ్ మొత్తం చేసేసుకున్నాం, ఆల్ గుడ్ ఫర్ నౌ. కానీ ఇవన్నీ అచీవ్ అవ్వాలి, నిజం అవ్వాలి అని అంటే ఉత్త మేనిఫెస్టేషన్ చేసుకుంటూ చూసుకుంటే అయిపోవు కదా, యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. అండ్ ఈ విజన్ బోర్డ్ మెయిన్ గోల్ ఏంటంటే మీరు రోజు కనిపించే ప్లేస్లో పెట్టుకుంటే మోటివేషన్ వస్తుంది. మోటివేషన్ వస్తుంది. రోజు మీరు ఎక్కడ చూస్తున్నారు, లైక్ డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు, Office వేర్ యు గెట్ room. రెడీ, ఆఫీస్ రూమ్, మీ డెస్క్టాప్ ముందు, ఎక్కడంటే ఎక్కడైతే మీకు స్పేస్ ఉంటుందో చూడడానికి, వేర్ ఇట్ విల్ మోటివేట్ యూ, చూడంగానే మీరు ఇంకా పని చేసుకుంటారో అట్లాంటి ప్లేసెస్లో పెట్టుకుంటే ఇట్ హెల్ప్ యూ పుష్ ఫార్వర్డ్. యూ విల్ లుక్ ఇన్ టు ఇట్. అవి అవ్వాలి అని రోజు మేనిఫెస్ట్ చేసుకొని విల్ మేక్ ఇట్ పాసిబుల్. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోలో మేము బయటికి వెళ్ళి వీడియోస్ తీస్తామా, ఇంకెక్కడెక్కడ తీస్తాము, ఎక్కడన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు తీస్తామా, ఇంకా ఏం అనుకోలే. బట్ లెట్స్ సీ. మీకేమేమి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ డౌన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్